ఈ ఎపిసోడ్లో మనం సాయిబాబా వారి ఆలయాల్లో ముఖ్యంగా మధ్యాహ్న ఆరతి సమయంలో చేసేటువంటి పంచారతి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. గేయుని పంచారతి కరు బాబాంచి ఆరతి అనేటువంటి పవిత్ర శ్లోకాన్ని రచించినటువంటి బాబావారి ఆ మహాభక్తుడి గురించి కూడా తెలుసుకుందాం. ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. బాబాను ఆరతులతో పూజించే సమయంలో 5 ఒత్తులతో 5 దీపాలను వెలిగించేటువంటి దీపపు కుందులతో 5 ఒత్తులను వెలిగించి పంచారతిని చేస్తారు. ఇలా దీపాన్ని వెలిగించి బాబాకు ఆరతులు చేస్తారు. ముఖ్యంగా మధ్యాహ్న ఆరతి చేసే సమయంలో పంచారతి అనే కీర్తనతో స్తోత్రిస్తారు. ఇది కేవలం ఒక ఆచారంగానే కాకుండా మనలోని ఆధ్యాత్మిక మేలుకొలుపును కలిగించేందుకు పూర్తి శ్రద్ధను బాబాపై పెట్టి పాడేటువంటి ఒక కీర్తన. పంచారతి అనే కీర్తన మరాఠీ భాషలో ఉంటుంది. అయినప్పటికీ భక్తులందరూ అంతే తన్మయత్వంతో పాడుతూ ఉంటారు. ఈ కీర్తన ఇలా ఉంటుంది. ఏయుని పంచారతి కరు బాబాంచి ఆరతి కరు సాయించి ఆరతి కరు బాబాంచి ఆరతి ఉఠా ఉఠా హో బాంధవా వాళు హర మాధవ సాయి మాధవ వాళు హర మాధవ కరుణియ స్థిర మన పాహు గంభీరా హే ధ్యాన సాయి चे हे ध्यान पाहु गंभीरा हे ध्यान कृष्णनाथा दत्ता साई जडो चित्ता तुझे पाई चित्ता बाबा साई जडो चित्ता तुझे पाई. మరాఠీలో పాడేటువంటి ఈ కీర్తన అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 5 ఒత్తుల దీపంతో బాబా నీకు ఆరతి చేస్తున్నాను. లేవండి లేవండి ఓ సోదరులారా, మన ప్రియమైన రమాధవుడికి ఆరతి చేద్దాం. స్థిరమైన మనస్సుతో ఆయన ధ్యాన రూపాన్ని చూద్దాం. ఓ సాయి దత్తాత్రేయ స్వరూపమా, మా మనస్సులను మీ పాదాలకు అర్పించేటట్టు ఆజ్ఞాపించు బాబా అని ప్రార్థిస్తాం. ఈ శ్లోకాన్ని భక్తులు లీనమై తన్మయత్వంతో బాబాని ప్రార్థిస్తారు. అపారమైన శాంతిని పొందుతారు. బాబా వారి ఉనికిని పొందిన దివ్యానుభూతిని పొందుతారు. ఇంత మహిమాన్వితమైన శ్లోకాన్ని బాబా వారి అంకిత భక్తులలో ఒకరైనటువంటి శ్రీ కృష్ణ శాస్త్రి జోగేశ్వర్ భీష్మాజీ గారు రచించారు. భీష్మాజీ గారి గురించి వారు ఏ పరిస్థితిలో బాబా ఆరతుల్లోని ఇంత మహిమాన్వితమైన శ్లోకాల్ని రచించారో తెలుసుకుందాం. ఈ విషయాల్ని వివిధ మాధ్యమాల నుండి తీసుకోవటం జరిగింది. భీష్మాజీ గారు నాగ్పూర్ దగ్గరలో ఉన్న బూటీబోరి అనే ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. తర్వాత స్వాతంత్ర్య సమరయోధులవుతారు. కొంతకాలం తర్వాత ఆధ్యాత్మికత వైపు వారి మనసు మళ్ళుతుంది. వీరు తర్వాత కాలంలో రామాయణం, మహాభారతం ఇంకా కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను రచిస్తారు. గొప్ప రచయితగా, కవిగా మారతారు. భీష్మాజీ గారు మొట్టమొదటిసారిగా శ్రావణ పౌర్ణమి నాడు 1909వ సంవత్సరంలో ఒక కళ ద్వారా బాబాను చూస్తారు. ఆ కళలో ఒక నల్లటి తేజోవంతమైన దివ్య కాంతిని కలిగి ఉన్న ఒక వ్యక్తిని చూస్తారు. కళలో కనబడిన తేజోవంతమైన వ్యక్తి భీష్మాజీ గారిని చూసి ఒక పత్రికను ఆయనకిస్తూ దాన్ని చదవమని చెప్తారు. భీష్మాజీ గారు చూస్తే అక్కడ సచ్చిదానంద అని రాసి ఉంటుంది. అలా ఆదేశించిన వ్యక్తి ఎవరో, ఎందుకు చదవమన్నారో తెలుసుకుందాం అనుకునేటప్పటికల్లా అతను అదృశ్యమవుతాడు కళలోనే. తర్వాతి కాలంలో భీష్మాజీ గారు బాబావారి అంకిత భక్తులైనటువంటి కాపర్డే గారిని కలవటం జరుగుతుంది. కాపర్డే గారితో కలిసి భీష్మాజీ గారు 1910వ సంవత్సరంలో మొదటిసారిగా షిరిడీకి వెళ్తారు. వీరిద్దరూ వెళ్ళి బాబాను నమస్కరించుకుంటారు. భీష్మా గారిని చూడటంతో బాబా సచ్చిదానంద అని అంటారు. ఆ మాట బాబా నోట వినటంతో భీష్మాజీ గారికి తన కళ గుర్తొస్తుంది. కళలో కనబడి చదవమన సచ్చిదానంద అనే మాట గుర్తొస్తుంది. చాలా ఉప్పొంగిపోతాడు. తన కళలో కనపడినది మరెవరో కాదు, స్వయం సాయిబాబానే అని తెలుసుకొని బాబా పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసుకుంటాడు. ఆ రోజు నుండి భీష్మాజీ గారు బాబాను అంకిత భావంతో నమ్మటం మొదలు పెడతారు. వెంటనే బాబా అతన్ని తనకు 5 లడ్డూలను తెచ్చివ్వమని అడుగుతారు. ఎప్పుడైతే బాబాను అంకిత భావంతో నమ్మటం మొదలు పెడతారో అప్పటి నుండి అతనికి బాబా మాట్లాడే మాటలు అర్థమవుతూ ఉంటాయి. బాబా వారి మాటల్లోని లోతైన అర్థాన్ని తెలుసుకుంటాడు. బాబా నిజంగా తనని అడిగింది 5 లడ్డూలు కాదని, తన నుంచి బాబా కోరుకుంటున్నది 5 కీర్తనలు అని గ్రహించి వెంటనే 5 శ్లోకాలను రాసి బాబాకు సమర్పిస్తాడు. ఇలా భీష్మాజీ గారికి బాబా పట్ల తనకున్న భక్తిని శ్లోకాల ద్వారా
వ్యక్తపరచడం అనేది ప్రారంభమవుతుంది. భీష్మాజీ గారు తర్వాత ఈ శ్లోకాలన్నింటినీ శ్రీ సాయినాథ సగుణోపాసన అనే ఒక పుస్తకంగా రూపొందిస్తారు. వీరు రచించినటువంటి మరికొన్ని కీర్తనలను కూడా మనం బాబావారి మరికొన్ని ఆర్తుల్లో పాడటం చూస్తుంటాం. అవి ఉఠా పాండురంగా, ఉఠా ఉఠా సాయినాథ, కాకడ ఆరతి కరీతో, సాయినాథ గురు మాఝే ఆయి, ప్రభాత సమయి, శ్రీ సద్గురు బాబా సాయి, జయదేవ జయదేవ దత్త అవధూత, ఐసా ఏ ఈవ, రుసో మమ ప్రియాంబిక మొదలగునవి. బాబా సమక్షంలోనే ఇలాంటి దివ్య రచనలు చేసినటువంటి బాబా వారి పరమభక్తుడు భీష్మాజీ గారు 1912 సంవత్సరంలో జరిగిన తొలి శ్రీరామనవమి వేడుకల్లో సాయిబాబా కీర్తనలు పాడేటువంటి అదృష్టాన్ని, బాబావారి ఆశీర్వాదాన్ని పొందినటువంటి మహాభక్తుడు భీష్మాజీ గారు. ఈ కీర్తనలే కాకుండా వారు ఇంకా ఇతిహాసాల మీద 13 ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా రచిస్తారు. 1935 సంవత్సరంలో తన 81 సంవత్సరాల వయసులో ఆగస్టు 8వ తారీఖున మహాసమాధి చెందుతారు. వీరి సమాధి నాగ్పూర్ సమీపంలోని మొహప్పాలో ఉంది. తన హారతులు, కీర్తనల ద్వారా లక్షలాది మంది సాయిబాబా భక్తుల హృదయాల్లో భక్తి జ్వాలను వెలిగించినటువంటి బాబావారి ఈ మహాభక్తుడికి నా హృదయపూర్వక వందనాలు. వీరు రచించినటువంటి ఈ కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సాయిబాబా మందిరాల్లో ప్రతిధ్వనిస్తూ ఉండటం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క భక్తులు తన్మయత్వంతో పాడటం చూస్తున్నాం. బాబా ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుతున్నాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం. ఓం సాయిరాం.